Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే మనం లాస్ట్ ప్రీవియస్ వీడియో నేను గోల్డ్ షాపింగ్ వీడియో అని వీడియో చేశాను కదా. సో అది అమ్మ కోసం అని గోల్డ్ కొనడానికి అని వెళ్తున్నాను. ఆ రోజు చూసాం కానీ ఫైనలైజ్ చేయలేదు. ఈ రోజు ఫైనల్ వీడియోలో చేసుకొని గోల్డ్ షాపింగ్ అయితే చేశాను కానీ ఇంకా సో మొత్తం వ్లాగ్ అయితే ఇప్పుడు వచ్చిన న్యూ కలెక్షన్స్ కూడా చూపించలేదు. అన్ని కూడా నేను ఈ వ్లాగ్ లో చూపిస్తాను. అండ్ లేటెస్ట్ గోల్డ్ షాప్ డిజైన్స్ విజిట్ అవుతున్నాం గోల్డ్ షాప్ కి. అండ్ ఇంకా ఫైనలైజ్ ఇలాంటివన్నీ అమ్మకి ఆ డిజైన్స్ కూడా మనం ఈ వ్లాగ్ లో అయితే చూడబోతున్నాము. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లేటెస్ట్ ట్రెండింగ్ గోల్డ్ జ్యువెలరీ నేను ఈరోజు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. ఒక్కొక్క డిజైన్ చాలా 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 బాగుంటుంది. ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే పక్కా నచ్చుతుంది. ఐ మీన్ గోల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా నచ్చుతుంది అనమాట. సో షాప్కి అయితే వచ్చేసాము. అండ్ వెళ్ళగానే ఫస్ట్ ఇట్లా డిస్ప్లేలో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నేను చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అనమాట. మొత్తం కూడా ఇది సీజెడ్ ఇయర్ రింగ్స్ అనమాట, డైమండ్ కాదు ఇప్పుడు ఇవేవైతే చూపిస్తున్నానో. బట్ ఇక్కడ మనకి డైమండ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. బట్ నేను మొత్తం గోల్డ్ మాత్రమే చూపించా ఈ వీడియోలో. ఒకవేళ మీకు డైమండ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను డైమండ్ జ్యువెలరీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అని ఎక్కువ మంది కమెంట్స్లో పెడితే నేను ఖచ్చితంగా డైమండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చేస్తా. అండ్ రాగానే డిస్ప్లేలో నాకు ఈ పీస్ అయితే చాలా 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 నచ్చింది. ఇది స్టేట్మెంట్ పీస్ అనమాట. ఇది స్టేట్మెంట్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంటుంది కదా, అండ్ యూనిక్ కూడా ఉంటుంది. ఇది ఒక్క ఏమంటారు స్టేట్మెంట్ జ్యువెలరీ ఒక్క పీస్ మాత్రమే ఉంటుంది. లైక్ వేరే ఎక్కువ మంది దగ్గర ఉండే ఛాన్స్ ఉండదు అనమాట ఇది. సో ఇలాంటి జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు. సో ఈ నెక్లెస్ చూసారా, ఇది మిడ్ లెంత్ వరకు వస్తుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే మిడ్ లెంత్ వరకు వస్తుంది. అండ్ కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకి ఇది లాంగ్ లాగానే వస్తుంది అనమాట. చాలా చాలా హెవీ పీస్ అండ్ వెయిట్ కూడా చాలా హెవీగానే ఉంది. అరౌండ్ 9 తులాస్ అలా ఉంది, 90 grams వరకు ఉంది మొత్తం కూడా సెట్. అండ్ సాలిడ్ అంటే సాలిడ్ ఉంది ఇది మొత్తం కూడా. సో ఇప్పుడు చూసే ఈ లక్ష్మీదేవి ఏదైతే ఉందో ఇది మొత్తం 3D ఫినిషింగ్ అనమాట. అంటే మనకి ఇక్కడ లైవ్గా ఇట్లా బయటికి వచ్చినట్టు ఇలా మొత్తం 3D ఎఫెక్ట్ తోటి ఉంది. అండ్ మొత్తం కాయిన్స్ ఇవన్నీ కూడా చాలా సాలిడ్ వెయిట్లో ఉందన్నమాట. చాలా స్ట్రాంగ్ పీస్ అని చెప్తాను నేనైతే ఇది. దానికి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు వెనకాల పూసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుచ్చి మంచిగా ఉన్నాయన్నమాట. సో దాని మీద మనకి ఇట్లా విగ్రహాలు, ఒకటి లక్ష్మీదేవి ఒకటి వినాయకుడు వచ్చి ఇలా కాయిన్స్లో వచ్చి ఉన్నాయన్నమాట. చాలా చాలా సాలిడ్ విగ్రహాలు లాగా ఉన్నాయి అవి. సో ఎవరికైతే ఇట్లా టెంపుల్ జ్యువెలరీ ఇష్టం ఉంటుంది బట్ ఎట్ ద సేమ్ టైం మనకి ట్రెండ్కి తగ్గట్టు కావాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నా. నా డ్రెస్కి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. నేను డ్రెస్ వేసుకున్నా కదా, సో శారీస్ మీదకి కాదు ఇట్లా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అది కొంచెం హెవీ వెయిటే ఉంది. సో కావాలి అనుకున్న వాళ్ళు స్టేట్మెంట్ పీస్ లాగా కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఆ పీస్ అయితే డెఫినెట్గా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ మేము ఇప్పుడు మెయిన్గా అయితే కడా బ్యాంగిల్స్ కొనడానికి వచ్చాము అమ్మ కోసము. సో లాస్ట్ వీడియోలో చూపించని కడా బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఇవి ఆ లాస్ట్ వీడియోలో చూపించిన పీసెస్ కాదు. లైక్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన న్యూ కలెక్షన్స్ అనమాట. మేము ఆఫ్టర్ 4-5 days తర్వాత విజిట్ అవుతున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇందులో డిజైన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవి మొత్తం అరౌండ్ 40 grams అలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా సేమ్ వెయిట్ ఉంటాయి. లైక్ 40 to 30 grams, 30 to 40 grams లోపలే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా నక్షి వర్క్ వచ్చి ఉందన్నమాట. సో నక్షి మీద మనకి స్టోన్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ అండ్ కొంచెం నక్షి డిజైన్ వేరే అలా వచ్చి ఉన్నాయన్నమాట. అన్నీ కూడా కడా బ్యాంగిల్స్. సో ఇప్పుడు కడా బ్యాంగిల్స్ చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి సో ఇంకా కడా బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నాం. అండ్ అమ్మకు కూడా కడా బ్యాంగిల్సే కావాలి అని ఫిక్స్ అయింది.
సో ఇంకా కడా బ్యాంగిల్స్ ఎక్కువ చూస్తున్నాం అనమాట. నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు కడా బ్యాంగిల్స్ చూపించాను, బట్ లాస్ట్ వీడియోలో డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తాను. ఇప్పుడు ఇవి స్టోర్లో కొత్త కలెక్షన్ అంట, సో అవి కూడా మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను. సో మీరు చూస్తే కనుక నక్షి వర్క్ ఏదైతే ఉందో, లైక్ ఎవ్రీ బ్యాంగిల్కి డిఫరెంట్ నక్షి వర్క్ వచ్చింది. నక్షి సేమ్ వర్క్ అయితే కాదు. అండ్ ఇందులో మనం పింక్ అండ్ గ్రీన్ చూస్తున్నాము, స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. సో పింక్ అండ్ గ్రీన్, సో కొంతమందికి గ్రీన్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పింక్ ఉంటుంది కాబట్టి సో ఆ ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక నక్షి బ్యాంగిల్ ట్రై చేస్తుంది అమ్మ. సో లాస్ట్ టైం చూసిన వాటికంటే వేరేవి చూస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఏమంటారు నక్షి అనేది యాంటిక్ ఫినిష్లో చూసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎల్లోయిష్ కలర్లో చూస్తున్నాము, లైక్ యాంటిక్ అంటే కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, సో ఆ ఫినిషింగ్ వచ్చినవి చూసాము. ఇప్పుడేమో మొత్తం గోల్డ్ ఫినిషింగ్, ఐ మీన్ ఎల్లో కలర్ ఫినిషింగ్ వచ్చినవి చూస్తున్నాం మనము. అండ్ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఓల్డ్ మోడల్ డిజైన్ అనమాట. సో దానికి ఇప్పుడు న్యూ ట్రెండ్కి తగ్గట్టు నక్షి ఒకటి యాడ్ చేశారు వీళ్ళు దీనికి. సో అది ఒకటి ఇప్పుడు లేటెస్ట్ అనమాట. మీకు ఒకవేళ పాత కడాస్ ఏమైనా ఉంటే ఇలా, లైక్ ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ చాలా పాతకాలం డిజైన్ అనమాట ఇది, బట్ దీనికి కొత్తగా వీళ్ళు ఇట్లా నక్షి అనేది యాడ్ చేశారు. సో అది కొంచెం యూనిక్గా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో ఈ డిజైన్ కూడా సేమ్ పాత స్టైల్కి కొత్తగా ఈ నక్షి అయితే యాడ్ చేశారు. అండ్ ఇవి వెయిట్స్ కూడా మనకి ఎంత వెయిట్లో కావాలనుకుంటే అంత వెయిట్లో ఉన్నాయన్నమాట. లైక్ కొన్ని ఇట్లా లైట్ వెయిట్లో 30 to 40 grams చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి 6 తులాస్ అలా అంత వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట. సో మేము ఫైనల్గా ఏది తీసుకున్నాం అనేది కూడా నేను ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. బట్ అంతకంటే ముందు ఇంకా కడా బ్యాంగిల్స్లో ఏమేమి కలెక్షన్స్ వచ్చాయనేది అన్నీ కూడా ఒక ట్రిప్ లాగా మేము ఇంకా చూసేస్తున్నాం అనమాట, ఒక రౌండ్. సో ఇంకా ఫైనలైజ్ అయితే అవ్వలేదు కానీ, సో డిజైన్స్ అయితే చూస్తున్నాము. బట్ అమ్మకైతే తక్కువ వెయిట్లో వద్దు, మేము డైలీ రెగ్యులర్ వేసుకునేటట్టు అండ్ రఫ్ అండ్ టఫ్ వేసుకునేటట్టు తీసుకుందాము, కొంచెం సాలిడ్లోనే అని చూస్తుంది. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంకా లైట్ వెయిట్ అనమాట, లైక్ 27-25 గ్రామ్స్లో అలా ఉన్నాయి. ఇంకా లైట్ వెయిట్ అంటే ఒకవేళ మీకు లైట్ వెయిట్లో కావాలనుకుంటే మాత్రం ఇందాక నేను చూపించిన ఏవైతే ఉన్నాయో ఈ 25 to 27 grams లోపల ఉన్నాయి. సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో ఏంటంటే వ్యాక్స్ ఫిల్లింగ్ చేసినవి కొన్ని ఉన్నాయి అండ్ హాలో కొన్ని ఉన్నాయి అన్నమాట. సో మనం కావాలనుకుంటే వ్యాక్స్ లేనివి కూడా మనకి ఇస్తారు, తర్వాత మనం వ్యాక్స్ ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. సో దట్ వెయిట్ ఏదైతే ఉందో దానికి మనకి ఏమీ డౌట్ లేకుండా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఈ 3 అయితే ట్రై చేస్తుంది. సో ఒకటి వచ్చేసి 6 తులాస్ ఉంది, ఇది యాంటిక్ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్కి, సో అది ఫస్ట్ వన్ 6 తులాస్, అరౌండ్ 6 తులాస్ అలా ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 40 grams అంటే 4 తులాస్ అలా చేంజ్ ఉంది. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, రెండు పక్క పక్కన వేసుకుంటే ఖచ్చితంగా ఈ 6 తులాస్ ఏదైతే ఉందో అదే నచ్చింది. అది కొంచెం యాంటిక్ ఫినిష్ ఉందన్నమాట. సో ఆ డిజైన్ ఎక్కువ నచ్చింది. సో ఇంకా ఈ రైట్ హ్యాండ్కి వేసుకుంది. ఈ 3లో ఒకటైతే ఫైనలైజ్ చేస్తున్నాం ఇంకా. సో ఏం తీసుకున్నాం అనేది ఎండ్లో చూపిస్తాను. అండ్ ఇంకా వదిన కూడా ట్రై చేస్తుంది అనమాట. సో ఇద్దరికి నచ్చాలి కదా, లైక్ అమ్మ వదిన ఇద్దరు కలిసే వేసుకుంటారు, జ్యువెలరీ షేరింగ్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరికి నచ్చి తీసుకుంటే బెటర్ అనేసి ఇద్దరు ట్రై చేసి చూస్తున్నారు. సో వదినకు కూడా బాగా నచ్చింది అండ్ సెట్ అయింది. సో అందుకని ఇది మ్యాక్సిమం ఫిక్స్ అవుదామని అనుకుంటున్నాము. సో ఎండ్లో ఏం తీసుకున్నాం అనేది చూపిస్తా పక్కా. అండ్ దీనికి మొత్తం యాంటిక్ ఫినిషింగ్ లాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ నేను అంత లోపల లైట్ వెయిట్ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నా. లైట్ వెయిట్ అంటే చాలా చాలా లైట్ వెయిట్ అనమాట, తులం లోపలే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మొత్తం మనకి తులం అనే కాదు 14 క్యారెట్స్ గోల్డ్లో కూడా ఇవి ఉన్నాయన్నమాట. సో 14 క్యారెట్స్ అంటే ఇంకా మనకి ఈజీగా 40,000 నుంచి 50,000 లోపల వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ. అండ్ ఇందులో 14 క్యారెట్స్ నుంచి 24 క్యారెట్ గోల్డ్
లో కూడా మొత్తం మనకి ఈ జ్యువెలరీ అయితే అవైలబుల్ ఉంది. ఐ మీన్ ఈ బ్లాక్ బీడ్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఇక్కడ. సో మీరు ఒకవేళ గోల్డ్లో కావాలనుకుంటే గోల్డ్లో కూడా తీసుకోవచ్చు, అంటే గోల్డ్లోనే, బట్ ఇది 14 క్యారెట్స్లో కావాలనుకుంటే, తక్కువ రేంజ్లో కావాలనుకుంటే కూడా తక్కువ రేంజ్లో తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నవరత్నంలో వచ్చిందనమాట. ఇది మొత్తం 24K గోల్డ్ అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కొన్ని బ్లాక్ బిట్స్ అయితే ట్రై చేస్తున్నా. నేను చెప్తున్నా కదా ఎప్పటి నుంచో నాకు బ్లాక్ బిట్స్ తీసుకోవాలి అని ఉంది. ఇప్పుడు నేను ట్రై చేసేది అయితే 24 క్యారెట్ గోల్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి 14 క్యారెట్ గోల్డ్ అనమాట. అండ్ ఇది మనకి అరౌండ్ 50,000 లోపలే వచ్చేస్తుంది. సో ఇది ఐ మీన్ ఇది 14 క్యారెట్ కాబట్టి. అండ్ మధ్యలో సీజెడ్స్ అనమాట, డైమండ్ కాదు. సో డైమండ్కే ప్రిఫర్ చేద్దాం అన్నట్టు ఇంకా అవైతే పక్కన పెట్టేసిన, జస్ట్ చూసా అంతే. అండ్ నెక్స్ట్ ఇంకా మనం నెక్ పీసెస్కి అయితే వచ్చేద్దాము. లైక్ షార్ట్ నెక్ పీసెస్ నుంచి నేను హారం నెక్లెసెస్ వరకు కూడా నేను అన్నీ చూపిస్తాను. లైక్ హారం అంటే లాంగ్ లెంత్ వస్తాయి కదా, సో అవి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ విత్ వెయిట్ అనమాట. సో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇప్పుడు ఎవరైతే బ్రైడ్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో 2025 బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ అప్కమింగ్ బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో పక్కా షేర్ చేయండి. ఎందుకంటే లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్తో వచ్చేసాను కాబట్టి వాళ్ళకి నచ్చొచ్చు. సో షేర్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక నెక్ పీస్ చూస్తున్నాము. సో ఇది మొత్తం పింక్ స్టోన్స్తో వైట్ స్టోన్స్తో వచ్చి ఉందన్నమాట. అండ్ మొత్తం కూడా సౌత్ సీ పర్ల్స్ అంటాం కదా, ఆ పర్ల్స్తో వచ్చి ఉంది. బట్ దీని వెయిట్ అయితే హెవీ ఉంది, సాలిడ్ ఉంది. సో ఇది లైట్ వెయిట్ అయితే కాదు, ఇది అరౌండ్ 58 గ్రామ్స్ అట్లా ఉందన్నమాట. సో ఇది సాలిడ్ ఉంది. లైక్ వెనకాల మొత్తం గోల్డ్ ఫీలింగ్ ఎక్కువ వచ్చి చాలా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. లైక్ లైట్ వెయిట్ వద్దు, మాకు చాలా సాలిడ్ కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనకి ఫ్యాన్సీ ఐటమ్ కిందకి వస్తుంది అనమాట. ఐ మీన్ ఫ్యాన్సీ జ్యువెలరీ కిందకి వస్తుంది. సో లైక్ రెగ్యులర్ శారీస్కి కాకుండా, ఐ మీన్ పట్టు శారీస్కి మ్యాచ్ అవుతుంది, బట్ పట్టు కన్నా కూడా కొంచెం ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇంకా బాగా సెట్ అవుతుంది. లైక్ రిసెప్షన్కి లేదా ఎంగేజ్మెంట్ లుక్కి ఇవి బాగా సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సీజెడ్ది చూపిస్తున్నాను. లైక్ డైమండ్ జ్యువెలరీ లుక్ ఇచ్చే సీజెడ్స్ అనమాట. లైక్ డైమండ్ జ్యువెలరీ వద్దు అనుకునే వాళ్ళకి, అది ప్రిఫర్ చేయని వాళ్ళకి ఈ సీజెడ్స్లో డైమండ్ ఫినిషింగ్ వచ్చే జ్యువెలరీ చూపిస్తున్నా. ఇది కూడా మనకి సేమ్ 40 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ లోపల ఉందన్నమాట. సో ఇది మొత్తం కూడా మనకి అంటే వేసుకుంటే డైమండ్ లుక్ వచ్చేటట్టు ఉంటుంది. అండ్ ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఆ పెండెంట్ని క్లోజ్గా చూస్తే మీరు సేమ్ డైమండ్ ఫినిషింగ్ వచ్చి ఉందన్నమాట. అంతే సైజ్ ఆఫ్ స్టోన్స్తో అదే ఫినిషింగ్తో ఉంది. సో చాలా బాగుంది. అది కూడా మొత్తం సౌత్ సీ పర్ల్స్తో పేరప్ చేసి మొత్తం గ్రీన్ స్టోన్స్తో పేరప్ చేశారు. సో ఆ లుక్ కూడా బాగుంటుంది. లైక్ ఫ్యాన్సీ శారీస్ మీదకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. అండ్ నాకు ఇది నచ్చింది అనమాట. అంటే ఎప్పుడు చూసినా మనం గోల్డ్ ఫినిషింగ్లోనే కాకుండా ఇలా స్టోన్స్లో కూడా ట్రై చేస్తుండాలి. లైక్ ఆ లుక్స్ అనేవి వేరే క్రియేట్ అవుతాయి. ఎంతైనా గోల్డే, బట్ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మొత్తం గోల్డే కాకుండా మనం ఎప్పుడు పట్టు శారీస్ అయితే వేసుకోము కదా, లైక్ ఫ్యాన్సీ శారీస్ వేసుకుంటాము, లెహంగాస్ వేసుకుంటాము. సో వాటి మీదకి ఇలాంటి జ్యువెలరీ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. సో వేసుకుంటే ఇలా ఉందన్నమాట. నేను కొంచెం పైకి పెట్టుకున్నా కానీ అది ఇంకా లెంత్ కిందికి కూడా వస్తుంది. సో అది కూడా ప్రిఫర్ చేయండి లైక్ ఫ్యాన్సీ శారీస్ మీదకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లాంగ్ హారమ్స్ అయితే చూసేద్దాము. ఇవన్నీ కూడా ఇంకా లాంగ్ హారమ్స్ అంటే మినిమం వెయిట్ 8 తులాస్ నుంచి స్టార్ట్ అనమాట. సో లైట్ వెయిట్ 6 తులాస్లో కూడా నేను చూపించాను. బట్ ఫస్ట్ అయితే హెవీ నుంచి లైట్ వెయిట్కి వెళ్దాము. సో ఫస్ట్ అయితే ఈ హారం చూపిస్తున్నా. ఇది మొత్తం కూడా నక్షి వర్క్ వచ్చి ఉందన్నమాట. నక్షి అంటే చాలా చాలా హార్డ్ వర్క్ అంట. లైక్ అది చేతితోటి కొట్టి చేస్తారంట. సో దానికోసం ఇవి కొంచెం స్పెషల్ అనమాట. సో దీని మీద కుందన్స్తో కూడా నేను చూపించాను. సో కుందన్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు బ్రైడ్స్ అయితే మాత్రం ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు కుందన్స్కి వెళ్ళండి. సో నక్షి విత్ కుందన్స్ అనేది గ్రేట్ కాంబినేషన్. సో వద్దు మాకు కుందన్స్ వద్దు, మొత్తం ప్లెయిన్ గోల్డ్ కావాలి అట్లా అనుకుంటే మాత్రం మనం ఇది ప్లెయిన్ నక్షి వర్క్ వెళ్ళండి. సో నక్షి అనేది ఇప్పుడు ట్రెండింగ్ కదా. సో అలా నక్షిలో పెళ్లి కూతుర్లకైతే ఇలా చాలా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ ఇందులో మనకి ఇట్లా గ్రీన్ బీడ్స్ వచ్చాయి కదా, మీకు గ్రీన్ వద్దనుకుంటే పింక్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ కూడా మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా లైట్ వెయిట్లో చూడాలనుకుంటే ఈ కాసుల పేరు చూపిస్తున్నా. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్
బట్ నాకైతే పర్సనల్‌గా ఇది అస్సలు నచ్చలేదు. కాసులు ఎప్పుడైనా సరే కొంచెం హెవీగా ఉండి అండ్ కొంచెం పెద్ద సైజులో ఉంటేనే పర్ఫెక్ట్ అనిపిస్తది. బట్ ఇది చాలా సన్నగా వచ్చి అసలు అంటే లుక్ అనేది అంత మంచిగా క్రియేట్ అవుతలేదు. బట్ మనకి హెవీ వద్దు, లైట్‌గానే కావాలి, లేదు అంటే లుక్ ఓవర్ అనిపిస్తది అనుకుంటే, లేదా ఇంకా వేరే జ్యువెలరీతో పేరప్ చేసుకుంటున్నాము, నెక్ పీస్ హెవీ ఏస్తున్నాము, లాంగ్ కొంచెం సింపుల్‌గా కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా నాకు ఆ కాసు మాల అయితే అస్సలు నచ్చలేదు. అండ్ ఇది ఇంకొక ఆహ్, కా కా నక్షి కాసులనమాట. సో, నక్షి కాసుల్లో ఇందాక చూపించింది మనం అమ్మ ట్రై చేసింది కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. అండ్ ఇది మొత్తం సీజర్స్‌తో పేరప్ చేశారు. లైక్ మీరు ఇక్కడ చూస్తే గనక ఇది చాలా హెవీ వెయిట్ ఉంది. ఇది అరౌండ్ 12 తులాస్ వరకు ఉందన్నమాట. అంత హెవీ ఉంది. కాసు మీద వర్క్ కూడా చూస్తున్నారా మీరు? 3D లాగా ఇట్లా అంటే 3D అంటే ఇట్లా నక్షి కొడతారు కదా! అది పెట్టి అచ్చు ఏదైతే ఉందో అంటే ఆ లక్ష్మీదేవి ఏదైతే ఉందో చాలా క్లారిటీగా, క్లియర్‌గా ఉంది. అండ్ దాంతోటి ఇప్పుడు ఇందులో యూనిక్‌గా ఏం యాడ్ చేశారంటే సీజెడ్స్‌తో ఇలా రౌండ్‌గా పెండెంట్స్ యాడ్ చేశారు. సో, మీరు చూస్తే గనక 2 సైడ్స్ కూడా మనకి ఇట్లా 2 పెండెంట్స్ వచ్చి ఉన్నాయన్నమాట విత్ గ్రీన్ స్టోన్ తోటి 2 టైప్స్ ఇలా ఒక లైన్‌కి అటు సైడ్ 2, ఇటు సైడ్ 2 వచ్చాయి. అండ్ మధ్యలో పెండెంట్ ఏదైతే ఉందో అది పింక్ కలర్‌తో వచ్చారు. సో, అన్ని కలర్స్‌కి సూట్ అయ్యేటట్టు చాలా చాలా హెవీ లుక్ వస్తది అది. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేదైతే మాస్టర్ పీస్ అసలు. నాకు పర్సనల్‌గా ఈ కుందన్స్ ఏదైతే ఉందో జడా కుందన్స్ అంటున్నాం కదా ఇప్పుడు మనము. సో, అవి ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. అండ్ ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి మనకి అమ్మమ్మల కాలం నుంచి ఈ కుందన్ వర్క్ అనేది ఎప్పటినుంచో ట్రెండ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది. సో, ఈ వర్క్ చూస్తున్నారా మీరు? కుందన్స్ కానీ, అక్కడ అమ్మవారు కానీ అండ్ ఈ పర్ల్స్ ఇదంతా కూడా పర్ఫెక్ట్ లుక్ వచ్చింది దీనికి. ఈ హారం ఏదైతే ఉందో చాలా 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 బాగుంది. అండ్ ఇది కూడా మనకి సేమ్ 12 తులాస్ అలా ఉందన్నమాట. సో, హెవీ వెయిట్ ఇది. ఖచ్చితంగా బ్రైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్‌గా లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ బ్రైడ్సే కాదు, బ్రైడ్ మేడ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ శారీకి తగ్గట్టు పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం అసలు ఇంక ఏది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు మొత్తం లుక్ క్రియేట్ అయిపోతుంది. ఖచ్చితంగా మెయిన్ అట్రాక్షన్ మీరైపోతారు ఆ పెళ్ళిలో కానీ, ఆ ఫంక్షన్లో కానీ. అండ్ గోల్డ్ అనేది ఇట్లా ఫంక్షన్స్కి వేసుకోవడం అనే కాదు, మనం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా మనకి మంచిగా పనికొస్తుంది అనమాట. లైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫైనాన్షియల్గా కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి సేవ్ చేస్తుంది అనమాట గోల్డ్. సో, ఇట్లా ఏమంటారు, ఇట్లా మన ఫంక్షన్స్కే కాదు, ఇట్లా మనం లైఫ్లో కొంచెం ఫైనాన్షియల్గా బాగుండాలి అనుకుంటే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుండాలి. సో, అందులో మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయితే నెక్స్ట్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే అనమాట. సో, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా సేవియర్ లాగా లైఫ్ సేవియర్ అయిపోతుంది. సో, అందుకని ఎక్కువ మటుకు అమ్మాయిలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, ఈ మధ్య రీల్స్ కూడా వస్తున్నాయి కదా, లైక్ హస్బెండ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి వైఫ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు గోల్డ్ రేట్స్కి తగ్గట్టు వైఫే ఎక్కువ ప్రాఫిట్లో ఉంది అన్నట్టు. సో, అట్లా అనమాట. సో, మీ వైఫ్ గోల్డ్ కొంటా అంటే మాత్రం ఆపకుండా కొననివ్వండి. లైక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనండి, లేదనుకుంటే వద్దు. కానీ బట్ డబ్బులు ఉన్నాయి, సేవ్ చేసుకుందామా, లేదా వేరే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకుందామా, లేదా ఇంకేదో చేసుకుందామా అన్నప్పుడు ఇంకా అది మీ పర్సనల్. కానీ లైక్ గోల్డ్ మీద కూడా కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో, అది మనకి ఎప్పటికైనా సేవ్ అవుతుంది. అండ్ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మాత్రం పక్క గోల్డ్ అయితే ఖచ్చితంగా జమ చేస్తూనే ఉంటాం కదా, అది ప్రతి ఇండియన్ పేరెంట్స్కి ఉండే మెంటాలిటీ అదే. అండ్ అది చాలా మంచిది కూడా. నేను కూడా బిఫోర్ మ్యారేజ్ నాకు అంత గోల్డ్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ గోల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాను. మేబీ అది ఆటోమేటిక్గా మనం అమ్మ అయ్యాక లేదా మన కూతురు పుట్టాక ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటా. సో, నాకు కూడా అట్లనే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేది మీరు అది చాలా హెవీ వెయిట్ అనుకుంటున్నారేమో, బట్ ఇది చూస్తే ఎంత హెవీ లుక్ వస్తుందో. బట్ ఇది అరౌండ్ 6 తులాస్ లోపలే ఉంది.
సో ఇది మనకి హారం చూస్తే మాత్రం ఖచ్చితంగా చాలా హెవీ అనిపిస్తుంది. అండ్ ఆ లుక్ కూడా 2 లైన్స్ వచ్చాయి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు చూస్తే సింగిల్ కాసుమాల కాదు, ఇది డబల్ లైన్స్ వచ్చిన కాసుమాల. బట్ దీని వెయిట్ అయితే చాలా 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 తక్కువ ఉంది. లైక్ 6 తులాస్ అంతే. అంటే హారం 6 తులాస్ లోపలే ఉంది కాబట్టి ఇది లైట్ వెయిట్ అని చెప్తున్నాను. లైక్ నేను లాస్ట్ వీడియోలో చేసిన వీడియోకి చాలామంది కమెంట్స్, నీకు 30 గ్రామ్స్ అంటే లైట్ వెయిటా, 40 గ్రామ్స్ అంటే లైట్ వెయిటా అని చాలామంది కమెంట్స్ పెట్టారు. నాకైతే అది లైట్ వెయిటే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద హారం లుక్ అనేది మనకి తులం ఐ మీన్ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్లో కావాలని ఎక్స్పెక్ట్ అయితే నేనైతే చేయను. మరి మీరు అసలు లైట్ వెయిట్ అంటే ఏంటి, మీకు తులం లోపలే హెవీ లుక్ కావాలనుకుంటున్నారా, లేదా అలాంటి మ్యానుఫ్యాక్చర్స్ ఇంకా మనకైతే రాలేవని నేను అనుకుంటున్నాను. బట్ కమెంట్స్లో చూస్తే ఐ మీన్ 30 గ్రామ్స్ అది హెవీ వెయిటా అన్నట్లు నాకు అనిపించింది. లైక్ ఇంత మంచి లుక్ ఇచ్చేవి, హెవీ లుక్ వచ్చేవి మనకి 3 తులాస్ అంటే నాకైతే లైట్ వెయిట్ అనే అనిపించింది. బట్ చాలామందికి అది హెవీ వెయిట్ అంటున్నారు. ఐ డోంట్ నో, అంటే వేరే షాప్స్ మీరు విజిట్ చేసిన వాటిల్లో ఇంకా లైట్ వెయిట్లో ఉన్నాయా, అది ఏ షాపో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆ షాప్ని కూడా విజిట్ చేస్తాను. సో నేను కుందన్ వర్క్ కూడా చూపించి అవి 40 గ్రామ్స్లో ఉంది అంటే అది కూడా హెవీ అంటున్నారు. బట్ నేను చూపించినవి ఏంటంటే నెక్ పీసెస్ అనమాట, షార్ట్ నెక్ పీసెస్ కుందన్ వర్క్లో చూపించాను లాస్ట్ టైమ్. సో అవి 30 to 40 గ్రామ్స్ ఉన్నాయంటే అది హెవీ అంటున్నారు. సో కుందన్ వర్క్ ఏదైనా సరే చాలా చాలా హెవీ ఉంటుంది. అండ్ అది మొత్తం కూడా వెనకాల గోల్డ్ ఫిల్లింగ్ అనేది చాలా సాలిడ్ ఉంటుంది అనమాట. సో దానికి ఇంకా ఎక్కువ గోల్డే పడుతుంది. బట్ నేను లాస్ట్ టైం చూపించినవి అన్నీ కూడా లైట్ వెయిట్ అనమాట, 40 గ్రామ్స్ లోపలే ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ కుందన్ సెట్ కూడా చాలా చాలా హెవీ అనమాట. ఇది జిలేబీ నెక్లెస్ అంటున్నాం కదా, ఇదే ఈ ట్రెండింగ్ జిలేబీ నెక్లెస్ అనమాట. దానికి ఇప్పుడు మనకి డిటాచబుల్ లాకెట్తో వచ్చింది అండ్ ఆల్సో కుందన్ వర్క్తో వచ్చింది. సో ఇది హెవీ వెయిట్, ఇది అరౌండ్ మనకి సేమ్ 8 తులాస్ అట్లా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది హెవీ వెయిట్ అంటే నేను ఒప్పుకుంటా, కానీ లాస్ట్ టైం చూపించింది 4 to 5 తులాస్ లోపల ఉంది, అది చాలా లైట్ వెయిట్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఆ లుక్ ఏదైతే ఉందో అది చాలా హెవీ లుక్ ఇస్తుంది మీకు, ఆ నెక్లెస్ ఏదైతే ఉందో. అండ్ ఇప్పుడు ఇదైతే హెవీ వెయిట్, ఇది నేను ఒప్పుకుంటా హెవీ వెయిట్ అంటే, ఎందుకంటే ఇది 8 తులాస్ ఉంది. బట్ దీని డిజైన్ అయితే చూడండి, మొత్తం డిటాచబుల్ పెండెంట్ అండ్ కుందన్ వర్క్ అయితే చాలా చాలా క్లియర్గా ఉంది విత్ నక్షి అనమాట. సో మనకి ఇదే డిజైన్లో కుందన్స్ లేకుండా ప్లెయిన్ గోల్డ్తో చేసుకుంటే అది చాలా లైట్ వెయిట్లోనే వస్తుంది. బట్ కుందన్స్ యాడ్ చేయడం వల్ల దీనికి హెవీ గోల్డ్ అనేది పడుతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా కూడా గోల్డ్తో లాక్ చేయాలి కుందన్ని. లైక్ కుందన్ ప్లేస్ చేసి వదిలేస్తే కాదు కదా, దాని బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఫిల్లింగ్ అనేది చేస్తారు. సో అందుకని కుందన్స్కి కొంచెం ఎక్కువ వెయిట్ పడుతుంది. బట్ కుందన్స్లో కూడా మనకి 40-30 గ్రామ్స్లో వస్తుందంటే అది లైట్ వెయిట్ కిందకే వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పాపడ్ బిల్లాస్ అయితే చూపిస్తున్నాను. లైక్ ఇవి కూడా ఇప్పుడు బ్రైడ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మాంగ్ టికాస్ అనేది చూపిస్తున్నా కదా, సో ఇవి కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉన్నాయి, మొత్తం తులం లోపలనే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను చూపించేది ఒక్కటి మాత్రమే హెవీ ఉంది, అంటే అన్ని మాంగ్ టికాస్లో అది ఒక్కటి హెవీ ఉందన్నమాట, మిడిల్ వన్ ఏదైతే ఉందో. అండ్ అది ఎందుకంటే అది దాంట్లో కుందన్స్ వచ్చాయి, సో అందుకని అది కొంచెం హెవీ వెయిట్ వచ్చింది. సో కుందన్ లాక్ సిస్టమ్ కాబట్టి ఇంకొంచెం వెయిట్ అనేది దీనికి ఎక్కువ ఉంది. ఒకవేళ కుందన్స్ లేనివన్నీ కూడా మనకి మొత్తం 10 గ్రామ్స్ లోపలే ఉన్నాయి, 7 గ్రామ్స్ 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఇలా అంత లోపలే ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ మాంగ్ టికాస్ అనమాట. సో ఇవి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్నీ కూడా నేను కవర్ చేసి చూపిస్తున్నాను. ఇందులో హెవీ అంటే ఒక్క కుందన్స్ వచ్చినవి మాత్రం హెవీ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు అది లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కాబట్టి, అండ్ దానికి మొత్తం కూడా ఫిల్లింగ్ గోల్డ్తో చేస్తారు. సో అందుకని అవి హెవీ వెయిట్ వస్తాయి. బట్ అందులో కూడా ఇది మనకి 2 తులాస్ లోపల వచ్చేస్తుంది, లైక్ 17 గ్రామ్స్ ఉంది. ఇందాక నేను చూపించిన హెవీ మాంగ్ టిక్కా ఏదైతే ఉందో ఇది కింద నుంచి మిడిల్ వన్, అండ్ మిగతావన్నీ కూడా 7 గ్రామ్స్ 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. సో మనకు కావాలనుకున్నట్టు మొత్తం గోల్డ్లో కూడా ఉన్నాయి, అండ్ కుందన్స్లో ఉన్నాయి, అండ్ ఆల్సో సీజెట్స్లో కూడా ఉన్నాయి. సో మన లుక్కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ పెళ్ళికి మనం మొత్తం
గోల్డిష్ జ్యువెలరీతో వెళ్తే మాత్రం ఇట్లా గోల్డ్ మాంగ్ టీకా సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే సీజెడ్స్ అనుకుంటే సీజెడ్స్వి కూడా నేను ఇప్పుడు చూపించాను. సీజెడ్స్ అయితే ఇంకా లైట్ వెయిట్లో ఉన్నాయి, లైక్ 5 గ్రామ్స్ లోపలే వచ్చేస్తున్నాయి. సో మీ పిల్లలకైనా లేదా మీ పెళ్ళికైనా లేదా హాఫ్ శారీ ఫంక్షన్స్కైనా ఈ లైట్ వెయిట్ అయితే మంచి బడ్జెట్లో వచ్చేస్తున్నాయి. సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అండ్ ఈ మాంగ్ టీకా కూడా నేను కొన్ని అయితే ట్రై చేసి చూపిస్తున్నాను. లైక్ నాకు ఏది నచ్చితే అది ఏమంటారు ట్రై చేసి అయితే చూపిస్తున్నాను. బాగుంది. అండ్ మంచిగా జడ వేసుకోండి, దానికి దగ్గర రెడీ అయితే బాగుండేది. బట్ నాకు ఆల్రెడీ చైన్స్ తీసే వరకు కొంచెం హెయిర్ అయితే పాడైపోయింది. అందుకని అంత పర్ఫెక్ట్గా కుదరలేదు మాంగ్ టీకాస్. బట్ మనం దానికి తగ్గట్టు రెడీ అయ్యి హెయిర్ స్టైలింగ్ వేసుకుంటే నాకు ఆ కుందన్ మాంగ్ టీకా అయితే మస్తు నచ్చింది. సో మీకు ఏది నచ్చింది మాంగ్ టీకాలో అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లాకెట్స్ చూపిస్తున్నా. ఇవి వచ్చేసి సీజెడ్ లాకెట్స్ అనమాట. ఇవి మొత్తం 3 గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట. లైట్ వెయిట్ లాకెట్స్ అనమాట. ఇది మనకి చైన్కి ఏదంటే అది సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం హెవీ వెయిట్ నుంచి లైట్ వెయిట్ లాకెట్స్ అన్నీ చూపిస్తున్నాను. అండ్ మనకి ఇప్పుడు ఈ సీజెట్సే కాకుండా ఇప్పుడు మనకి విక్టోరియన్ జ్యువెలరీ కూడా చాలా చాలా ట్రెండింగ్ అయిపోయింది. గోల్డ్ కాకుండా విక్టోరియన్ కూడా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ చాలామందికి నచ్చుతుంది. అండ్ మనకి పట్టు శారీస్ మీదకి కూడా ఈ విక్టోరియన్ జ్యువెలరీ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో అందుకని విక్టోరియన్ పెండెంట్స్ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. లైక్ ఎప్పుడు శారీసే కాదు, డ్రెస్సెస్ కూడా వేసుకుంటాం కదా. సో మనకి సింగిల్ గోల్డ్ చైన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. లైక్ మనం ఒక కాలేజ్ ఏజ్కి వచ్చాము అంటే అప్పుడు గోల్డ్ చైన్ ఖచ్చితంగా తీస్తాం కదా. సో అలా తీసుకున్న దానికి ఈ పెండెంట్స్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇవన్నీ లైట్ వెయిట్లో ఉన్నాయి. అన్నీ కూడా 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ లోపలే ఉన్నాయన్నమాట. బట్ విక్టోరియన్వి ఇంకా 3 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కిందకు వస్తాయి లాకెట్స్. సో అవన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ మీ కలర్ ప్రిఫరెన్స్కి తగ్గట్టు పింక్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ కూడా ఉంది. సో తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. అండ్ విక్టోరియన్ నెక్ పీసెస్ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ పీస్ అనమాట. సో అదైతే అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యాన్సీ కిందికి వస్తుంది అది. సో ఫస్ట్ లాకెట్స్ చూపించిన తర్వాత హెవీ నెక్ పీసెస్ విక్టోరియాలో చూపిద్దామని చెప్పేసి అది నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా లాకెట్స్. అండ్ లాకెట్స్ మనకే కాదు పిల్లలకి వేయడానికి కూడా మంచిగా సెట్ అయిపోతాయి. చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను విక్టోరియన్ హెవీ నెక్ పీస్ చూపిస్తున్నా. ఇది కూడా అరౌండ్ మనకి 120 గ్రామ్స్ పైననే ఉంది. బట్ చాలా సాలిడ్ ఉంది. అండ్ ఇది స్టేట్మెంట్ పీస్ అనమాట. సో ఇలాంటివి జనరల్గా మా ఇంట్లో ప్రిఫర్ చేయరు. కానీ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం నేను ఇట్లాంటి పీసెస్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయడానికి రెడీగా ఉన్నా. బట్ ఎందుకంటే ఇవి స్టేట్మెంట్ పీసెస్ అనమాట. పట్టు శారీస్ మీదకి కూడా సెట్ అయిపోతాయి, నార్మల్ శారీస్ మీదకి కూడా సెట్ అయిపోతాయి. అట్లా అసలు ట్రెండింగ్ పీస్ ఉంటుంది. చాలా యూనిక్ ఉంటుంది. స్టేట్మెంట్ పీస్ ఇది. సో ఎవరి దగ్గర ఉండే ఛాన్స్ ఉండదు. లైక్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇట్లాంటివి ప్రిఫర్ చేయరు. మ్యాక్సిమం ఏమంటారు ఇప్పుడు ఉన్న బ్రైడ్స్ కూడా ఇలాంటివి సెలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే గోల్డ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. గోల్డ్ ఎక్కువగా అనిపించాలి, గోల్డ్ లుక్ ఉండాలి అని చెప్పేది. ఇది కొంచెం మనకి ఆర్టిఫిషియల్ లుక్ లాగా కూడా క్రియేట్ అవుతుంది. బట్ అందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళు మెయిన్గా అస్సలు ఒప్పుకోరు. బట్ నాకైతే ఇది మస్తు నచ్చింది. సో ఏమంటారు కొంచెం ట్రెండింగ్గా ఉంది అండ్ హెవీ లుక్ ఇస్తుంది. స్టేట్మెంట్ పీస్ లాగా ఉంది అండ్ చాలా చాలా యూనిక్గా కనిపిస్తాం. ఇది మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఒప్పుకోరు ఇట్లాంటివి. సో కనీసం స్టోర్లో అయినా ట్రై చేద్దాం ఇట్లా అనేసి. బట్ నాకు ఫ్రీడమ్ ఇస్తే మాత్రం నేను ఖచ్చితంగా ఇది తీసుకుంటాను. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా అత్తయ్యతోనన్నా అమ్మతోటన్నా వెళ్తాం కాబట్టి బేసిక్గా పెద్దవాళ్ళు అలాంటి పీసెస్ తీసుకుంటామంటే అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ మైండ్ అంతా గోల్డ్ మీదనే ఉంటుంది. గోల్డ్ ఎక్కువ ఉండాలి, గోల్డ్ ఉండాలి అన్నట్లు చూస్తుంటారు కాబట్టి సో అలాంటి పీసెస్ తీసుకొని ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇక నేను జుమ్కాస్ కలెక్షన్ కొంచెం చూపిస్తున్నాను. అన్ని పీసెస్ అయితే చూపించట్లేదు కానీ డిజైన్కి ఒక పీస్ చూపిస్తున్నా. ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇందులో యాంటిక్ ఫినిషింగ్ కూడా ఉన్నాయన్నమాట. బుట్టాలు ఏదైతే ఉందో హెవీ వెయిట్లో ఉన్నాయి, లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా కొంచెం లైట్ వెయిట్ జుమ్కాస్ అనమాట. మొత్తం కూడా 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ అలా
టివి బుట్టాస్ చూపిస్తున్నాను. సో ఇవన్నీ కూడా హెవీ ఇయర్ రింగ్స్ అనమాట. సో గ్రీన్ నెక్లెస్ ఉంటే సో గ్రీన్ బీడ్స్తో వచ్చి ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు గ్రీన్ వద్దనుకుంటే పింక్కి వెళ్ళొచ్చు, బట్ మ్యాక్సిమం గ్రీనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దానికి కింద కొంచెం పింక్ బీడ్స్ అయితే యాడ్ చేశారు. సో పింక్ గ్రీన్ రెండింటి మీదకి సెట్ అయ్యేటట్టు అనమాట. బట్ మ్యాక్సిమం గ్రీనే ఉంటాయి కాబట్టి సో ఎక్కువ మట్టికి గ్రీనే ఉన్నాయన్నమాట ఈ స్టోర్లో అయితే బుట్టాలు. బట్ అన్ని చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి నక్షి వర్క్ వచ్చి ఉన్న బుట్టాలు అనమాట. సో వెయిట్ చూస్తున్నారు కదా, 25 గ్రామ్స్ లోపల ఉంది. అండ్ మిగతావి 27, 20 అలా ఉన్నాయన్నమాట. సో లైట్ వెయిట్. అండ్ ఇవి కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి మంచిగా సెట్ అవుతాయి అన్నమాట. ఇంకా హెవీలో కావాలనుకున్నా కూడా ఉన్నాయి. బట్ మీరు లైట్ వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి, నా లాస్ట్ వీడియో కూడా మీరు లైట్ వెయిట్ ఎక్కువ అడిగారు కాబట్టి నేను ఇక్కడ లైట్ వెయిట్వే చూపిస్తున్నాను. ఒకవేళ హెవీ వెయిట్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ హెవీవి చూపిస్తాను. బట్ ఇవి మ్యాక్సిమం మనకి సరిపోతాయి. ఈ లెంత్గా బుట్ట లెంత్ కానీ సైజ్ కానీ ఇవి అందరికీ సెట్ అయిపోతాయి. పెద్దవాళ్ళ నుంచి లైక్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవి మంచిగా సెట్ అయిపోతాయి అనమాట. సో బ్రైడ్స్కి కూడా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికి మనం మాటీలు, చంపస్వరాలు అలా యాడ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయిపోతాయి. అండ్ ఆ లాస్ట్ వన్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం లాంగ్ వచ్చిందనమాట, లైక్ లెంత్ వైజ్ ఉంటే. అండ్ బుట్టా సైజ్ అయితే కొంచెం మీడియం ఉంది, కానీ అది కొంచెం లాంగ్ లెంత్ ఉందన్నమాట. సో లాంగ్ కావాలనుకునే వాళ్ళు అలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం ట్రై చేసి చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టేట్మెంట్ పేజ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి బాలాజీ పెండెంట్ అనమాట. ఈ ఒక్క పెండెంట్ కాస్ట్ వేరే ఉంది, అండ్ పైన ఉన్న చైన్ వేరే ఉంది. సో రెండింటిని వీళ్ళు పేర్ చేశారు. మనం సింగిల్గా కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఇది బాలాజీ పెండెంట్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా నచ్చింది. ఆ వర్క్మ్యాన్షిప్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది. లైక్ మీరు క్లోజ్లా చూపిస్తున్నా కదా, ఫేస్ అయితే చాలా స్మైలింగ్ ఫేస్ ఉంది. అండ్ పాదాలు ఏవైతే ఉన్నాయో పాదాలు కూడా చాలా క్లియర్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అండ్ స్మైలింగ్ ఫేస్తో బాలాజీ అలా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అండ్ మీరు చూస్తే ఆ లక్ష్మీదేవి మధ్యలో వచ్చి, లక్ష్మీదేవి కూడా ఆ వర్క్ ఎట్లా ఉంది చూడండి, అసలు క్లియర్గా మంచిగా ఉందన్నమాట. సో ఇద్దరుని ఉండాలి అనుకుంటే మాత్రం ఈ పెండెంట్ పక్కా తీసుకోండి. అండ్ ఈ బాలాజీ పెండెంట్ అయితే నాకు పర్ఫెక్ట్ నచ్చింది. మొత్తం స్టోన్స్ వర్క్ వచ్చి, అండ్ ఫేస్ ఎంత కలగా ఎంత క్యూట్గా, ఎంత స్మైలింగ్ ఫేస్తో ఉన్నారు. ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది మనకి 17 గ్రామ్స్ అలా ఉంది. లైట్ వెయిటే ఉంది, కాకపోతే స్టోన్ వర్క్ ఎక్కువ వచ్చింది. అంటే ఆయన అటైర్కి తగ్గట్టు ఉంటుంది కదా గ్రాండ్గా అన్నట్టు ఇట్లా యాడ్ చేశారనుకుంటా. నాకైతే పర్సనల్గా ఈ పెండెంట్ అయితే బాగా నచ్చింది. సారీ గ్రాస్ వెయిట్ 17 ఉంది, నెట్ వెయిట్ అయితే 14 గ్రామ్స్ ఉందన్నమాట. సో పెండెంట్ కావాలనుకుంటే మాత్రం నాకైతే చాలా నచ్చింది. సో తీసుకోవాలి అనుకుంటున్నాను, చూద్దాం. కానీ నెక్స్ట్ కొంచెం బడ్జెట్ సెట్ చేసుకొని ఈ పెండెంట్ అయితే తీసుకుంటాను. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఈ పాదాలు చూస్తున్నారు కదా, నేను ఇందాక చెప్పినట్టు పాదాలకి ఆ పట్టీలు పెట్టినట్టు ఆ క్లియర్ వర్క్మ్యాన్షిప్ ఎంత బాగుంది చూడండి. అసలు పాదాలు కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చాలా బాగుంది. నాకు ఇది మస్తు నచ్చింది అసలు. అండ్ మధ్యలో కూడా ఎమరాల్డ్ వచ్చి మంచిగా ఉంది, కిరీటం కానీ ఆ లుక్ కానీ. మెయిన్గా చెప్పాలంటే ఫేస్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వీళ్ళు దీంతో పేరప్ చేశారనమాట, ఈ పర్ల్ మాలతోటి, లైక్ పర్ల్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చిన మాలతోటి వాళ్ళు పేరప్ చేశారు. మనం కావాలనుకుంటే జస్ట్ ఆ పెండెంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం నెక్ పీసెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మీకు లైట్ వెయిట్లో కుందన్ జ్యువెలరీ ఎఫెక్ట్ వచ్చే లుక్ వచ్చే జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం ఈ నెక్ పీస్ని మీరు తీసుకోవచ్చు. లైక్ ఇది కుందన్స్ కాదు, నార్మల్ స్టోన్స్ అనమాట, బట్ కుందన్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇది లైట్ వెయిట్లో ఉంది. లైక్ చెప్పాను కదా 3 తులాస్ అలా ఉంది, 3 to 4 తులాస్ లోపల ఉంది. అండ్ పెండెంట్ అయితే చాలా హెవీగా వచ్చింది. పెండెంట్ లక్ష్మీదేవి పెండెంట్ అండ్ బిగ్ సైజ్లో కూడా వచ్చింది. సో అండ్ చైన్ కూడా మనకి వెనకాల నార్మల్ థ్రెడ్ ఇవ్వలేదు, గోల్డ్ చైన్ ఇచ్చారు. సో అందుకని ఇది 3 to 4 తులాస్ లోపల ఉంది. సో ఇది హెవీ వెయిట్ అంటారో మళ్ళీ లైట్ వెయిట్ అంటారో
అది మీకే వదిలేస్తున్నా. నేను ఏది చెప్పినా అది హెవీ అంటున్నారు. లైక్ 3 అంటే మళ్ళీ హెవీయా అంటారు కదా, సో అందుకని నేను వెయిట్ చెప్తలేను. సో ఇది అంటే వెయిట్ అయితే 30 to 40 గ్రామ్స్ లోపల ఉంది. బట్ పెండెంట్ సైజ్ మీరు చూస్తే కనుక చాలా హెవీ ఉంది. సో దానికోసం ఈ వెయిట్ పడి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ చైన్ కూడా మనకి ఇక్కడ చైన్ యాడ్ గోల్డ్ చైన్ ఉంది కాబట్టి సో దానికి కూడా ఆ వెయిట్ అనేది యాడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే, ఇంకా లైట్ వెయిట్లో కావాలనుకుంటే మీరు వెనకాల థ్రెడ్ వేసుకొని అలా సెట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా కొంచెం వెయిట్ అనేది తక్కువ అయిపోతుంది. అండ్ కుందన్ వర్క్లో ఇంకా హెవీ వెయిట్లో వస్తుంది కాబట్టి కుందన్ జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. లైక్ కుందన్ చాలా హెవీ వెయిట్ అయిపోతుంది కుందన్స్ యాడ్ చేస్తే మాత్రం పక్కా. సో కుందన్ ఎఫెక్ట్ కావాలి బట్ లైట్ వెయిట్లో కావాలనుకుంటే ఇట్లా స్టోన్స్లో సెట్ చేసుకోండి. సో ఇది నేను ట్రయల్ చేసి చూపిస్తున్నాను. ఇది నెక్ పీస్ అనమాట, షార్ట్ నెక్ పీస్ లాగా వచ్చేస్తుంది. అండ్ దీనికి పర్ల్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి. సో చిన్న చిన్న పర్ల్స్ అనమాట. అండ్ పైన వచ్చేసి కొంచెం మీడియం సైజ్, సో వాటివి కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం బడ్జెట్లోనే వచ్చేస్తుంది ఇది. సో బ్రైడ్స్కి కూడా ఇది ఇప్పుడు నేను వేసుకుంటే మీకు తెలుస్తుంది కదా, ఇది మరీ అంత సన్నగా కూడా అనిపిస్తలేదు, మంచి హెవీ లుక్కే ఇస్తుంది ఇది. సో ఇది కూడా లైట్ వెయిట్లో బాగా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా నేను రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ చూపిస్తున్నా. సో ఇప్పుడు రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కూడా కొంతమందికి కావాలనుకుంటారు కదా, లైక్ ఇప్పుడు అమ్మనే ఉంది రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కోసం మళ్ళీ చూస్తుంది అనమాట. సో కడాస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ రెగ్యులర్ బ్యాంగిల్స్ చూస్తుంది. సో నాకు ఇందులో సాలిడ్ హెవీ వెయిట్లో సాలిడ్ డిజైన్ వచ్చింది చూపిస్తున్నాను అనమాట. లైక్ మనం నెక్ పీసెస్, నెక్లెస్, హారమ్స్ అన్నీ లైట్ వెయిట్లో చూడొచ్చు కానీ రెగ్యులర్ వేసుకున్న బ్యాంగిల్స్లో మాత్రం లైట్ వెయిట్ అస్సలు చూడొద్దు. ఎందుకంటే మనం చేసే వర్క్ కానీ లైక్ రెగ్యులర్ వేసుకుంటాం కాబట్టి అవి ఉంగిపోవడం, మొక్కిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో అందుకని బ్యాంగిల్స్ తీసుకుంటే మాత్రం, అది మీరు స్పెషల్గా రెగ్యులర్ వేర్కి తీసుకుంటే రోజు వేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెవీ వెయిట్లోనే ప్రిఫర్ చేయండి. బడ్జెట్ ఎక్కువైనా సరే బట్ అది లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. లైట్ వెయిట్లో తీసుకుంటే ఖచ్చితంగా దానికి రిపేర్ అనేది పక్కా వస్తుంది. సో ఇది ఇప్పుడు నేను చూపించేది లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. 4 బ్యాంగిల్స్ వచ్చి ఉన్నాయి సెట్. సో ఇవి లైట్ వెయిట్లో ఉన్నాయి బట్ ఇది ప్రిఫర్ చేయకండి, అవి వంగిపోతాయి అనేసి వాళ్ళే చెప్తున్నారు. సో అందుకని చెప్తున్నా మీకు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి స్టేట్మెంట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కిందకి వస్తాయి. ఇవి చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయాలి, ఇవి వంగిపోతాయి అనమాట. సో అందుకని ఇవి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఇది మాత్రం రెగ్యులర్ వేర్ కాకుండా ఎప్పుడైనా అకేషనల్ వేర్కే వేసుకోవాలి, జస్ట్ ఫర్ అకేషన్స్. అండ్ వచ్చి మళ్ళీ వెంటనే తీసి స్టోర్ చేసుకోవాలి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, చాలా వంగిపోతాయి కూడా. సో అందుకని రెగ్యులర్ వేర్కి అయితే ఇవి పనికిరావు. బట్ ఎవరికైతే ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కావాలి అకేషనల్ వేర్కి అనుకుంటే మాత్రం ఇవి బాగున్నాయి అనమాట. లైక్ స్టోన్స్ వచ్చి పింక్లో ఉన్నాయి అండ్ ఆల్సో గ్రీన్లో కూడా ఉన్నాయి. 2 డిఫరెంట్ కలర్స్. మ్యాక్సిమం ఈ 2 డిఫరెంట్ కలర్సే ప్రిఫర్ చేస్తుంటారు కదా. సో వైట్ కావాలనుకున్నా కూడా వైట్ కూడా ఫినిషింగ్తో వైట్ అండ్ గ్రీన్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ చాలామందికి ఇప్పుడు నవరత్న ప్రిఫర్ చేస్తున్నారు కదా, నవరత్న అని నవరత్న కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు బ్యాంగిల్స్ చూపిస్తున్నా. లైక్ లక్ష్మీదేవి వచ్చి అండ్ ఆల్సో మొత్తం నవరత్న స్టోన్స్ వచ్చి ఫ్లవర్ మోడల్ వచ్చి డిజైన్ ఉందన్నమాట. ఇది మనకి అరౌండ్ 27 గ్రామ్స్ లోపల ఉంది. మొత్తం కూడా నవరత్న అండ్ స్టోన్ వర్క్ కూడా ఎక్కువ ఉంది ఇందులో. సో కాబట్టి ఇది 27 గ్రామ్స్ వెయిట్లో ఉంది. బట్ ప్రిఫర్ చేయాలనుకునే నవరత్న ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది. లైక్ రెగ్యులర్ వేర్కి కూడా ఇది మంచిగా సెట్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో మనకి హాలో రాకుండా మధ్యలో సపోర్ట్ కోసం మొత్తం గోల్డ్ బ్యాంగిల్ అనేది యాడ్ చేశారు మీరు క్లియర్గా చూస్తే మాత్రం. సో లోపల గోల్డ్ ఉంది కాబట్టి చాలా సాలిడ్ ఉంది. సో రెగ్యులర్ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బీడ్స్లో హెవీ లుక్ కావాలి అండ్ హెవీ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది చాలా హెవీ వెయిట్ ఉంది. అరౌండ్ 180 గ్రామ్స్ పైనే ఉంది. సో మొత్తం ఇప్పుడు నేను చూపించే గుండ్లు అవన్నీ కూడా మధ్యలో వచ్చిన గోల్డ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాలిడ్ గోల్డ్ బాల్స్ అనమాట. సో గుండ్లు అంటాం కదా, సో అలాంటి గుండ్లు అనమాట. మొత్తం వాటికి షేప్ అనేది కూడా ఉందన్నమాట ఆ బాల్స్కి క్లియర్గా చూస్తే మీరు. అండ్ మళ్ళీ దీనికి మనకి కుందన్ వర్క్ వచ్చి ఉంది. అండ్ ఈ పెండెంట్ ఏదైతే ఉందో అది మొత్తం డిటాచబుల్ అనమాట. మనకి 3 డిఫరెంట్ సైజెస్లో పెండెంట్స్ వచ్చాయి. అండ్ మీరు చూస్తే
మొత్తం కుందన్ వర్క్ అనమాట. లైక్ బిగ్ సైజ్ కుందన్స్ ఉన్నాయి. అండ్ లక్ష్మీదేవి కూడా నక్షీలో వచ్చింది, నక్షీ వర్క్లో వచ్చింది. అండ్ 2 సైడ్స్ కూడా పైన మనం ఆ బీడ్స్కి చూస్తే 2 సైడ్స్ కూడా మళ్ళీ డిఫరెంట్ కుందన్ పెండెంట్స్ వచ్చాయి. అండ్ పైన కూడా మనం చూసుకుంటే లైక్ మనం నెక్ దగ్గర స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ కూడా మనకి సాలిడ్ పెండెంట్స్ వచ్చాయన్నమాట 2. అండ్ బ్యాక్ సైడ్ మనకి థ్రెడ్ కాదు, మళ్ళీ గోల్డ్ చైన్ ఇచ్చారు. చాలా చాలా హెవీ సాలిడ్ పీస్ ఇది. సో బీడ్స్లో మనకి సాలిడ్ కావాలి అనుకుంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు. బట్ దీని వెయిట్ అయితే చాలా ఎక్కువే ఉంది. బట్ సాలిడ్ ఉంది కాబట్టి ఇది ఇంకా తరతరాలు అట్లా నిలిచిపోతుంది అంటాం కదా, సో అట్లా ఉంటుంది అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా చాలా ట్రెండింగ్ కూడా ఉంది. అండ్ మీకు బీడ్స్ జ్యువెలరీ చాలా ఇష్టం ఉన్న వాళ్ళు, గోల్డ్లో ఇంకా బీడ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇది పక్కా వాళ్ళకి నచ్చుతుంది అనమాట. సో అండ్ ఈ పెండెంట్ కూడా డిటాచబుల్ వచ్చింది. సో ఈ పెండెంట్ ఒక్కటి మనం తీసేసుకొని వేరే చైన్స్కి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ఇట్లా డిటాచబుల్ పెండెంట్స్ లాగా వస్తున్నాయి కదా, సో దీనికి కూడా మనకి ఆప్షన్ ఉందన్నమాట. సో మంచి ఇలా కూడా మనకి టూ డిఫరెంట్ వేస్ లాగా మనం వేసుకోవచ్చు. లైక్ ఈ పెండెంట్ తీసేసి పెండెంట్ని 3 డిఫరెంట్ టైప్స్ లాగా కూడా స్టైల్ చేసుకోవచ్చు. లైక్ మాంగ్ టీకా లాగా వేసుకోవచ్చు, లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇట్లా నెక్లెస్కి కూడా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ పెండెంట్కి కూడా మనం మాంగ్ టిక్కలాగా వేసుకున్నా లేదా జడబిల్లలాగా పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఇట్లా స్క్రూ సిస్టమ్ వెనకాల ఏదైతే ఉందో అది స్క్రూ సిస్టమ్స్తో లాక్ అయి ఉందన్నమాట. చాలా చాలా సేఫ్ ఉంటుంది. సో ఇది ఇట్లా 3 టైప్స్లో మనం పేరప్ చేసుకోవచ్చు ఈ పెండెంట్ ఏదైతే ఉందో. అండ్ ఇందాక నేను చూపించిన జిలేబీ నెక్లెస్కి కూడా పెండెంట్ అట్లానే డిటాచబుల్ ఉంది కదా, సో అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా. అండ్ నెక్స్ట్ ఇది రెగ్యులర్ వేర్ కడా బ్యాంగిల్ అనమాట. సో ఇది నాకు మస్తు నచ్చింది. ఇది సాలిడ్ ఉంది, బట్ 2 తులాస్ లోపలే ఉంది. చాలా లైట్ వెయిట్లో ఉంది, బట్ సాలిడ్ ఉంది. అండ్ సైజ్ కూడా అందరికీ సెట్ అయ్యేటట్టు స్క్రూ సిస్టమ్ ఉంది కాబట్టి అది మనం పైనుంచి వేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్క్రూ కాబట్టి సైజెస్ అందరికీ సెట్ అవుతుంది. అండ్ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్లో ఉంది, మొత్తం కూడా గోల్డ్ ఎక్కువ ఉంది. అండ్ మధ్యలో మాత్రమే మనకి పెండెంట్ లాగా ఇట్లా చిన్నగా స్టోన్స్ వచ్చి 2 సైడ్స్ చిన్న స్టోన్స్ వచ్చి మధ్యలో ఫ్లవర్ మోడల్ వచ్చి రెగ్యులర్ వైక్ అయితే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. 2 తులాసే కాబట్టి చాలా బాగుంది. రెగ్యులర్కి సాలిడ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ రఫ్ అండ్ టఫ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇందులో స్కీమ్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి స్కీమ్ వేసుకొని ఇట్లా జమ చేసుకొని కూడా మనం ఇట్లా సింపుల్గా కొనుక్కోవచ్చు అనమాట. ఆ బడ్జెట్లో ఇట్లా వచ్చేస్తాయి అనమాట. సో లైక్ 2 తులాసే ఉంది బ్రో. సో నాకైతే మస్తు నచ్చింది ఇది. సో నెక్స్ట్ కొంటే ఇట్లాంటివి కొనాలి అనుకుంటున్నా, అంటే అంత బాగుంది, నాకు నచ్చింది. రెగ్యులర్ వేకి అంత ఓవర్గా కాకుండా అంత అండర్గా కాకుండా చాలా చాలా బాగుంది. మనకు వెస్ట్రన్ వేర్ మీదకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఫ్రాక్స్కి కానీ దేని మీదకైనా శారీస్ మీదకి కానీ ఇది నాకు బాగా నచ్చింది రెగ్యులర్ వేకి. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని సింగిల్ స్టేట్మెంట్ బ్రేస్లెట్ మోడల్ బ్యాంగిల్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, కొన్ని హెవీ వెయిట్ ఉన్నాయి, అండ్ కొన్ని సీజెడ్స్లో కూడా ఉన్నాయి, కొన్ని విక్టోరియన్ స్టోన్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు ఇందులో కవర్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా లైట్ వెయిటే ఉన్నాయన్నమాట, బట్ స్టేట్మెంట్ పీసెస్ లాగా కూడా ఉన్నాయి. లైక్ ఈ విక్టోరియన్ మోడల్ ఏదైతే ఉందో అది కొంచెం స్టేట్మెంట్ పీస్ లాగా బాగా సెట్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం విక్టోరియన్ నెక్ పీస్ ఉంటే ఇలా బ్రేస్లెట్ ఒకటి కొనుక్కుంటే మస్తు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ నవరత్నంలో కూడా ఉంది బ్రేస్లెట్ ఏదైతే ఉందో. సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్న కడా బ్యాంగిల్స్ లైక్ సింగిల్ పీస్ అనమాట. ఇవన్నీ కూడా 2 పీసెస్ ఉండవు, ఓన్లీ సింగిల్ పీస్లో ఉంటుంది. సో ఇవి కూడా నాకు కలెక్షన్ బాగా నచ్చింది. అన్నిటికంటే నాకు ఆ రెగ్యులర్ వేసుకునే ఈ బ్యాంగిల్ గోల్డ్ బ్యాంగిల్ ఏదైతే ఉందో, ఐ మీన్ బ్రేస్లెట్ కడా బ్యాంగిల్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా లైట్ వెయిట్ పర్ల్స్లో చూద్దాం అనుకుంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి. లైక్ 7 గ్రామ్స్ 10 గ్రామ్స్ లోపలే, అంటే మొత్తం మనకి తులం లోపు ఏదైతే ఉందో. అండ్ ఇది నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. సో మేము ఏం తీసుకున్నాం అనేది నేను ఇంటికి వెళ్ళాక మీకు మళ్ళీ క్లియర్గా డిజైన్ చూపించి అది ఎన్ని గ్రామ్స్ పడింది, ఎంత వెయిట్ పడింది అనేది చూపిస్తాను. సో ఈ లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ ఈ స్టోర్లో మాత్రం ఈ వీడియో అయితే అయిపోయింది.
సో ఈ కలెక్షన్ ఎట్లా అనిపిస్తుందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇంటికైతే వచ్చేసాము. మంచిగా దేవుడి దగ్గర పెట్టుకొని అమ్మ పూజ కూడా చేసుకుంది. సో ఈ కడ బ్యాంగిల్స్ అనమాట మేము తీసుకుంది. అండ్ దీని వెయిట్ విషయానికి వస్తే దీని వెయిట్ మనకి 6 తులాస్ పైన ఉంది. అండ్ చాలా సాలిడ్ ఉంది. చాలా సాలిడ్ అంటే సాలిడ్ ఉంది మొత్తం. సో నక్షి వర్క్ వచ్చి ఉంది మొత్తం కూడా ఆల్ ఓవర్ నక్షి వర్క్ వచ్చింది. అండ్ లోపల కూడా మీరు చూస్తే లోపల కూడా డిజైనింగ్ ఉందన్నమాట. ఇట్లా లైన్స్ వచ్చి మొత్తం చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి స్క్రూ సిస్టమ్ అనమాట. అండ్ మీరు చూస్తే కనుక ఏనుగులు వచ్చి ఉంది ఫ్రంట్ ఏదైతే ఉందో, లైక్ ఏనుగులు వాటి డిజైన్ కూడా చాలా క్లియర్గా చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. సో ఇట్లా చిన్న చిన్నవి పెడితే అమ్మకి నచ్చలేదన్నమాట. లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి అక్కడ. బట్ తీసుకునేది ఒకసారైనా మంచిగా తీసుకుందాం సాలిడ్గా అన్నట్టు ఇవి తీసుకుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ లైక్ కూడా ఇవ్వండి సో దట్ నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది వీడియోస్ చేయడానికి.